హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఎంతో బలవర్ధకరంగా ఎంతో టేస్టీగా, ముఖ్యంగా ఆరోగ్యం మనకు 100% హెల్త్ని ఇచ్చేటువంటి న్యూట్రిషియస్ చర్మ సౌందర్యానికి కానివ్వండి, లేకపోతే జుట్టు పెరగడానికి కానివ్వండి, లేకపోతే పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ అంటారు కదండి, దానికి కానివ్వండి, ఒక మంచి ట్యాబ్లెట్ లాగా, ఒక స్కిన్ స్పెషలిస్ట్ లాగా పనిచేసిందండి ఈ లడ్డు. ఎంతో రుచికరంగా, ఎంతో టేస్టీగా ఉండడంతో పాటు మనకు ఎంతో న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయి ఈ లడ్డూని. మీరు కాల్షియం లడ్డు అనొచ్చు, లేకపోతే చర్మ సౌందర్యానికి ఉపయోగించే వైటమిన్ ఈ లడ్డు అనుకోవచ్చు. పేరు ఏదైనా కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో టీనేజ్ గర్ల్స్ నుండి పెద్దవాళ్ళ వరకు బోన్స్ గురించి కానీ దేనికైనా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. టేస్ట్ వైజ్గా కాదు, నేను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేను చెప్తున్నాను అనమాట. దీనికోసం నేను ముందుగా ఇది కరెక్ట్గా మెజర్మెంట్స్ అంటూ ఏం లేవు, మన ఇష్టం వచ్చినట్టు కొంచెము హెచ్చు తగ్గులు ఉన్నా కానీ, ఇన్ కేస్ ఇంగ్రీడియంట్స్ ఏవైనా స్కిప్ అయినా కానీ నో ప్రాబ్లం అనమాట. ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో మనకు కావాల్సినవి అఖ్రోట్ లేదా వాల్నట్స్. ఇవి నేను కాస్త చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది మామూలుగా ఫీమేల్స్కి చాలా మంచిగా ఉంటుందండి. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఇందులో, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. మెమరీ లాస్ కూడా ఇది అరికడుతుంది. తర్వాత ఇందులోనే నేను హాఫ్ కప్ వరకు, లేకపోతే ఒక 10 వరకు వేసుకున్నాను బాదం పప్పులు లేదా ఆల్మండ్స్ వేసుకున్నాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము సన్నటి సెగ పైనే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని నిదానంగా వేపుకోవడంలోనే ఉందండి. మన ఓపిక అంతా ఇక్కడే కనిపించాలి అనమాట. నిదానంగా డ్రై రోస్ట్ చేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు ఇవి మనకు క్రిస్ప్గా అవుతాయి, కమ్మటి వాసన రావడం స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఇది ఇనుప కడాయి తీసుకున్నాను నేను. మీ దగ్గర ఉంటే ఇనుప కడాయి లేదా స్టీల్ వాడుకోవచ్చు, నాన్ స్టిక్ మాత్రం యూజ్ చేయొద్దండి. తర్వాత అదే ప్యాన్లో పంప్కిన్ సీడ్స్ యాడ్ చేశాను. ఇది కూడా ఒక హాఫ్ కప్పు అలా వేసుకున్నాను. మీకు క్వాంటిటీస్ నేను చెప్పాను కదా, కాస్త అటు ఇటు అయినా కానీ ఏం కాదు. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఒకటి లేకుండా నాట్ ఎన్ ఇష్యూ అనమాట. ఇప్పుడు వేస్తున్న మనము పంప్కిన్ సీడ్స్ కానివ్వండి, లేకపోతే సెసమీ సీడ్స్ లేదా నువ్వులు వేస్తున్నాము. తర్వాత ఇందులోనే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేస్తున్నాము. ఇవన్నీ మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట, రిచ్ ఇన్ ఒమేగా 3. వెజిటేరియన్ వాళ్ళకి మామూలుగా వాళ్ళు ఒమేగా అంటే మనకు ఫిష్ గుర్తొస్తుంది కదా, వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అనేసి ఈ లడ్డూస్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటుగా ప్రోటీన్స్ ఉంటుంది, జింక్, ఐరన్, మెగ్నీషియం కూడా చాలా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి. మనకు హార్ట్ హెల్త్కి చాలా మంచిది, డైజెషన్కి మంచిది అనమాట. హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనము ఈ సీడ్స్ ఉపయోగించి లడ్డు చేసుకోవడము ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి. బోన్స్ని స్ట్రెంత్ చేస్తుంది, తర్వాత ఇమ్యూనిటీని మనకు బూస్ట్ చేస్తుంది అనమాట. కొన్ని రకాలైనటువంటి క్యాన్సరస్ని కూడా ఇది మనకు దూరం చేస్తుంది అంటారు. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఇది. తర్వాత డైజెస్టివ్ హెల్త్కి మంచిది, బోన్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ఇందులో మనం నువ్వులు యాడ్ చేసాము, ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసాము. అన్నీ కూడా మనకు దూరగా చక్కగా అవి చిటపటలాడే వరకు మనము ఓపికగా పేషెన్స్గా ఫ్రై చేసుకోవాలి, అది ముఖ్యమండి. తర్వాత అదే బాండీలో నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అలా గసగసాలు వేసాను. ఈ గసగసాలు కూడా మనకు మూడ్ స్వింగ్స్ని ఇది మనకు కంట్రోల్ చేస్తుందనమాట. ఏదన్నా కొంచెం సాడ్గా అట్లా ఉన్నప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల మనకు తెలియకుండానే మనకు మైండ్ అంతా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. పంప్కిన్ సీడ్స్ కూడా మనకు మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేస్తుందనమాట. తర్వాత కాస్త నెయ్యి వేసుకున్నాము. ఇది మెజర్మెంట్కి ఏం లేదండి, కాస్త మనకు టేస్ట్ని ఇవ్వడానికి నేను కాస్త నెయ్యి యాడ్ చేశాను. అదర్వైజ్ మీరు తగ్గించుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేశాను నేను. కాస్త జీడిపప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకున్నాను. ఇది ఈ టేస్ట్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు మినరల్స్ ఉంటాయండి. జింక్ చెప్పాను కదా, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, ఫాస్ఫరస్ ఎన్నెన్నో ఉంటాయండి. తర్వాత అమినో యాసిడ్స్ ఉంటాయి. పంప్కిన్ సీడ్స్లో మనకు జింక్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఇప్పుడు మనకు స్కిన్కి, హెయిర్కి చాలా మంచిదండి. కలోంజీ వేసాము, కలోంజీ కూడా హెయిర్కి చాలా చాలా మంచిది. హెయిర్ గ్రోత్ అంటే మనము కలోంజీ ఆయిల్ అవి యూస్ చేయడం చూస్తున్నాము. ఇప్పుడు మనము వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చల్లగా అయిన తర్వాత
మనము చక్కెర ఇప్పుడు అస్సలు వాడడం లేదు కాబట్టి మనము జాగరీ లేదా బెల్లంతో యూజ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకొని కాస్త కోర్స్‌గానే బ్లెండ్ చేసుకోవాలి. ఈ వేడికి మళ్ళీ మనము నెయ్యి అలా వేయాల్సిన అవసరం లేదు. మనం వేయించుకున్న జీడిపప్పులో ఉన్న ఒక 2 స్పూన్స్ నూనెతోనే కరెక్ట్‌గా మనకు లడ్డూలు బాగా వచ్చేస్తాయి. కాస్త వెచ్చగా ఉన్నప్పుడే మిక్సీలో పట్టింటాం కాబట్టి ఆ వెచ్చదనానికి కాస్త నెయ్యి ఒక స్పూన్ అలా వేసుకున్నా గానీ రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యం కూడా ఉంటుంది. మనకు హెల్తీ ఫ్యాట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఘీలో టేస్ట్ కూడా మనకు మంచి ఎన్హాన్స్ అవుతుంది. మీరు కావాలంటే ఇలైచీ పౌడర్ వేసుకోవచ్చు. నేను ఫ్లేవర్ అది నాకు నచ్చదు కాబట్టి నేను ఇలైచీ యాడ్ చేయలేదు. ఇన్‌కేస్ మీరు కావాలి అనుకుంటే ఫ్లేవర్ కోసము సోంఫ్ అన్నా వేయించుకొని వేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. ఇప్పుడు చూడండి మనం వేసుకున్న జీడిపప్పు ముక్కలు ఒక్కొక్క జీడిపప్పు వచ్చే విధంగా మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది మనము హెల్తీ వర్జన్ చేసుకుంటున్నాం కాబట్టి జీడిపప్పు ఎక్కువ వేయడం లేదు నేను. చూడండి ఎంత ఈజీగా ఎంత టేస్టీగా వస్తున్నాయి మన లడ్డూస్ అన్నీ. చాలా చాలా రుచికరంగా ఉన్నాయండి. పిల్లలు మామూలుగా పీజీస్‌లో ఉంటారు. పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అవన్నీ ఉంటాయి కదా! రోజు ఒక్కొక్క లడ్డు తీసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డూని మీరు తప్పకుండా క్రమం తప్పకుండా తీసుకున్నారంటే ఒక నెల రోజుల వరకు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.